ఎంజీరావు గారు, ఆధునిక యుద్ధాల్లో శాటిలైట్లది కీలకమైన పాత్ర. సో అలాంటి శాటిలైట్లే టార్గెట్ గా చైనా సరికొత్త యుద్ధ తంత్రాన్ని రెడీ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏమిటా యుద్ధ తంత్రం, ఎందుకు ఈ యుద్ధ తంత్రం, అండ్ డ్రాగన్ ఎత్తుల్ని భారత్ చిత్తు చేయగలుగుతుందా, ఆ సామర్థ్యం భారత సైన్యానికి ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ డిఫెన్స్ న్యూస్లో చక్కర్లో కొడుతున్న ఒక పెద్ద విషయం ఏంటంటే చైనా ఒక ఆధునిక యుద్ధ తంత్రాన్ని, ఒక మోడర్న్ వార్ఫేర్ని తయారు చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం, అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఇరాన్ యుద్ధం, తర్వాత ఇజ్రాయెల్ గత 3 సంవత్సరాలుగా చేసిన యుద్ధంలో జరిగే పరిణామాల్లో ప్రధానమైన కీలక పాత్ర వహించింది మిలిటరీ శాటిలైట్స్. ఇప్పుడు డ్రోన్ అని, ఐసీబీఎంలని, లేజర్ గైడెడ్ మిసైల్స్ అని, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, మోడర్న్ అన్ని యొక్క వెపన్స్ అన్ని కూడా శాటిలైట్ సిగ్నల్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనా ఇక్కడ యుద్ధ తంత్రాన్ని తయారు చేసిందంటే ఏంటది? ఏ శత్రు దేశంతో యుద్ధం వచ్చినా చైనా మొదటిగా టార్గెట్ చేయబోయే ఆ దేశాల యొక్క మిలిటరీ శాటిలైట్స్, సో దట్ ఆ మిలిటరీ ఆ యొక్క యుద్ధ తంత్రం అంతా కొలాప్స్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనాతో యుద్ధం వస్తే మనం వెంటనే మన మిలిటరీ శాటిలైట్ అని రీసెంట్ గా ప్రయోగించిన రుక్మిణి రీశాట్ అని, తర్వాత జిఎస్సి అని, ఇలా ఎన్నో మిలిటరీ శాటిలైట్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా $3.2 బిలియన్ కేటాయించి 52 మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించబోతుంది ఆపరేషన్ సింధూర్లో గుణపాఠంతో. కాబట్టి ఈ మిలిటరీ శాటిలైట్ల మీద ఆధారపడే మోడర్న్ వార్ఫేర్ ఉంటుంది, ఆధునిక యుద్ధ తంత్రం ఉంటుంది. ఇప్పుడు చైనా ఏం చేయబోతుంది? ఇటు తైవాన్తో యుద్ధం వస్తే అమెరికా మిలిటరీ శాటిలైట్ని, ఇండియాతో యుద్ధం వస్తే ఇటు పాకిస్తాన్తో వచ్చిన మన మిలిటరీ శాటిలైట్ని టార్గెట్ చేయబోతుంది. స్టార్ లింక్ యొక్క లింకులన్నీ తెంపైపోతుంది. ఇది చైనా యుద్ధ తంత్రం, భయోత్పాతాన్ని కలిగించేది. మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ ఉనికిపోతున్నారన్నమాట, ఎందుకంటే చైనా యుద్ధ తంత్రం చూసి. అందుకని అది దాని యుద్ధ తంత్రాన్ని తట్టుకోవాలంటే మరి ఇండియా ఏం చేయాలి అంటే, ఇండియా ఆల్రెడీ చాలా ఎక్కువ పెట్టిందండి. ఎందుకంటే 2019లోనే భారతదేశం అసాట్ యాంటీ శాటిలైట్ మిసైల్ని తయారు చేసాం. అంటే ఏంటి? స్పేస్ లో ఉన్న ఇప్పుడు అమెరికా ఇప్పుడు చైనా శాటిలైట్లు ఉంటే చైనా ఏం చేస్తుంది? మన మిలిటరీ శాటిలైట్లు అది మిసైల్ ఉపయోగించి కూల్చేస్తాయి. కాబట్టి మనం కూడా దాన్ని తయారు చేసేసాం. అదే 2019లో ప్రయోగించిన యాంటీ శాటిలైట్. మనం కూడా చైనా మిలిటరీ శాటిలైట్ని పడగొట్టగలం. నువ్వు మాకు పడగొడితే మేము మీవి పడగొడతాం అంటూ మనం కూడా వెపన్ పెట్టుకున్నాం. కాబట్టి చైనా ముందుకు రాలేకపోవచ్చు. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు రష్యాతో మనం S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నాం. S-500 ఏంటంటే S-400 కంటే మించింది. స్పేస్ లో అదేంటంటే అంతరిక్షంలో 100 కిలోమీటర్ల హైట్ వరకు ఇది శాటిలైట్లను కూడా పడగొట్టగలదు S-500. కాబట్టి చైనాకి టార్గెట్ తోనే S-500 తెచ్చుకుంటున్నామండి. పాకిస్తాన్కి S-500 అవసరం లేదు. మన ఆకాశాలు S-400 కూడా అవసరం లేదు పాకిస్తాన్కి. మరి S-500 ఎందుకు తెస్తున్నామంటే చైనా శాటిలైట్లను పడగొట్టే దృష్టితోనే, మన శాటిలైట్లు మిలిటరీ శాటిలైట్ రక్షించుకునే దృష్టితోనే S-500 అక్వైర్ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇండియా కూడా రీసెంట్ గా మనం అంటే వాళ్ళకి గూగుల్ అని అమెరికాకు ఉన్నట్టు, ఎందుకంటే అమెరికా 1999లో వాజ్పేయి గవర్నమెంట్ కి గూగుల్ మ్యాప్లు ఇవ్వలేదు. కార్గిల్ వార్ చేసేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డామండి. అదేవిధంగా ఇటు రష్యాకి గ్లోనాస్ ఉంది, తర్వాత చైనాకు బైడు అనేది ఒకటి ఉంది, జపాన్కు ఒకటి ఉంది, అమెరికాకు గూగుల్ ఉంది. ఇండియా కూడా నావిక్ అనే ఒక తన సొంత జిపిఎస్ శాటిలైట్ కాన్స్టలేషన్స్ అంటారు, అది మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి దాన్ని రక్షించుకోవాలి అంటే చైనా యుద్ధం సమయంలో చైనా యొక్క ప్రయోగించే మిసైల్ తట్టుకుని మన శాటిలైట్లు రక్షించుకోవాలంటే వాళ్ళు ప్రయోగిస్తే మనం కూడా వాళ్ళ పడగొట్టేటట్టు ఉండాలి, టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్. అందుకని ఇండియా, నాకు తెలిసినంత వరకు ఇండియా సురక్షితం. అసాట్ ఉంది, S-500 ఉంది, మనం కూడా నావిక్ మన ఉంది. అది ప్రయోగించేటప్పటికే మనం కూడా అదే సమయంలో వాళ్ళను కూడా మనం పడగొట్టగలుగుతాం. కాబట్టి చైనా ఇటు అమెరికా ఎలా అయితే రక్షించుకోగలదు, ఇండియా కూడా రక్షించుకోగలదు. ఏమైనప్పటికీ డ్రాగన్ యొక్క ఈ యుద్ధ తంత్రాన్ని మనం కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని మనం కూడా కౌంటర్ తయారు చేసుకోవాలనే ఒక పెద్ద గుణపాఠం ఈ రోజు చైనా యుద్ధ తంత్రాన్ని చూస్తే మనకు తెలుస్తుందండి.